నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్లో విద్యాబోధన చేసినటువంటి మన అక్షరాయ్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా అక్షరాయ్ స్కూల్లో ఒక టీచర్గా కాకుండా ఒక అమ్మలా పిల్లలందరినీ ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటూ సార్ వారికి తోడుగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మేడం గారు శ్రీ భవానీ మేడం గారికి, మరియు నా తోటి ఉపాధ్యాయుని బృందానికి మరియు బోధనేతర సిబ్బందికి మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు శుభ సాయంత్రంలో జరుపుకుంటున్నటువంటి వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. వీడ్కోలు సమావేశం అంటే జనరల్గా ఈ స్కూల్లో పని అయిపోయింది, మనం వెళ్తున్నాం అనేది కాదు. ఈ స్కూల్తో ఎప్పటికీ సంబంధం అనేది ఉంటుంది. కాకుంటే ఏంటంటే ఇక్కడ అక్షర స్కూల్లో సార్ స్కూల్ తీసుకున్నప్పటి నుండి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు, అంటే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలకు ఇక్కడ పునాది వేసి పిల్లర్లు వేయడం జరిగింది. ఇప్పుడు స్లాబ్ నిర్మించుకునే బాధ్యత 10th క్లాస్ విద్యార్థులపై ఉంది. ఆ స్లాబ్ నిర్మించుకొని దాని మీద అక్షర హై స్కూల్ జెండా, విజయకేతన జెండా ఎగరవేసి 10th లో ఎక్కువ మార్కులు, అంటే సార్ చెప్పిండు మాకు, మీరు ఏం చేస్తారో ఏమో కానీ విద్యార్థుల 10th క్లాస్ విద్యార్థుల నుంచి ఒక జిల్లా స్థాయిలో ర్యాంక్ అనేది తీసుకురావాలని చెప్పిండు. కాబట్టి మేము చేసినటువంటి శ్రమకు తగిన ఫలితము విద్యార్థులు అందిస్తారని మేము కోరుకుంటున్నాము. అందరికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా మీరు ఎగ్జామ్స్ రాయగలిగితే ఫస్ట్ భయాన్ని వీడి, అంటే ఇప్పుడున్న టైం కంటే ఇంకొక గంట ఎక్కువైనా కూడా తీసుకొని, ఇది చాలా తక్కువ టైం ఉన్నది, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి శ్రమ వృధా కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇంకొక గంట ఎక్కువ కష్టపడి కనుక చదివినట్లయితే ఖచ్చితంగా మీరు విజయకేతనం అనేది ఎగరవేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో ఏది సక్సెస్ కావాలన్నా కూడా ఫస్ట్ 10th క్లాస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది 10th క్లాస్లో కనుక మనం విజయకేతనం ఎగరవేసినామంటే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా సమయం వృధా చేయకుండా ఎక్కువ మార్కులు సాధించి అక్షర స్కూల్ పేరు నిలబెడతారని ఈ సభా వేదికగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.